హలో ఫ్రెండ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో రజనీ అంటేనే కిచెన్. ఆ కిచెన్లో మామిడికాయ చేపల కర్రీ లేకపోతే అస్సలు బాగోదబ్బా. అది సండే చికెన్ ఫ్రై చేద్దాం. సాయిబాబా, చికెన్ ఫ్రై చేద్దాం. సో ఇంత విండో ఉన్నా సరే దగ్గు వస్తుంది. సో ఏం చేస్తాం ఫ్రెండ్, చాలామంది చేపలు చింతపండు పుల్ల వేసిన తర్వాత ముక్కలు వేస్తారు. సంథింగ్ ఈజ్ దే రజనీ కిచెన్ కదా ఫ్రెండ్. సో అందుకని ఈ ముక్కలు మంచిగా అటు ఇటు ఇటు అటు తిప్పిన తర్వాత బుర్రలు లాస్ట్ని వేస్తాను, పులుసులో వేస్తాను. ఇది మాట సంగతి. చికెన్ ఫ్రై చేద్దాం. అమేజింగ్ అబ్బా. బయట వెదర్ చల్లగా, రజనీ కిచెన్లో చికెన్ ఫ్రై చేపల కర్రీ వేడివేడిగా. మామిడికాయ ఏమంటే పులుసు దించాము 5 minutes ఉందనగా మామిడికాయ ముక్కలు వేద్దాం. మామూలుగా కిరాకు ఉంటుంది మన వంట, ఏమనుకున్నారు. సో ఇలా పెట్టి కొంచెంసేపు ఈ మసాలా అంతా పట్టిన తర్వాత ఈ మామిడికాయ చేపల పులుసుకి నాకు, మా నాన్నమ్మకి, మా నాన్నకి చాలా పెద్ద యుద్ధం జరిగింది. అది చెప్పాలంటే ఒకరోజు ఇంటర్వ్యూ తీసుకోవాలి నన్ను మీరు. ఓకే అట్లా ఉంటాయన్నమాట. అంటే అంత లెంత్ సరిపోవట్లేదు. సో అట్లా అయ్యిందన్నమాట. మా నాన్నమ్మ మీద చిన్నప్పుడే మా నాన్నకి కంప్లైంట్ పెట్టాను. ఏమని, నాన్నమ్మ నాకు ఎప్పుడు చేపల ముక్కలు వేయట్లేదు, ఉట్టి పులిసే వేస్తుంది, అందుకనే ఇప్పుడు నీ పక్కన కూర్చున్నాను, ఎప్పుడు మా అమ్మ పక్కన కూర్చుంటాను అన్నమాట. సో అలా కంప్లైంట్ పెడితే మా నాన్నమ్మ ఎప్పుడు పులుసు వేస్తుంది, ముక్కలు వేయట్లేదు, ఎందుకులే అని కిచెన్లోకి వెళ్ళిపోయాను. కిచెన్లోకి వెళ్ళిపోయి పెద్ద బేసిన్ తెచ్చానమాట. మరి పులుసు కారిపోతుంది కదా, బేసిన్లో వేస్తే కారిపోదు కదా. సో నా తెలివి అప్పటికే చాలా తెలివి ఉంది. ఆ తెలివి ఇప్పుడుంటే కలెక్టర్ అయిపోదునేమో. సో పులుసు వేస్తుంది కదా అని చపాతీ పిండి కలుపుకునే పెద్ద బేసిన్ తెచ్చాను. కిచెన్లో నుంచి రాగానే అందరూ నవ్వారు. ఎందుకు నవ్వారో నాకే తెలీదు. బట్ ఓకే, నేను ఎందుకు నవ్వుతున్నావు నాన్న అంటే, లేదు రజనమ్మ, నానమ్మకి నువ్వంటే చాలా ప్రేమ, బట్టు చేపలో ముళ్ళు ఉంటాయి కదా, నువ్వు చిన్న పిల్లవు కదా, తినలేవు కదా, అందుకనే నీకు పులుసు వేస్తుంది, ముక్కలు నేను ఒలిచిపెడతాను, నా పక్కన కూర్చో అన్నారన్నమాట మా నాన్న. సో అది చిన్నప్పుడు మా నాన్నమ్మ మీదే కంప్లైంట్ పెట్టానమాట. అట్లా అది విషయం. అంతే సంగతి. ఈ చిన్న స్వీట్ డ్రీమ్ నేను చనిపోయినంత వరకు మర్చిపోను. అసలు అమేజింగ్. మళ్ళీ అన్నం తింటే బొజ్జ మళ్ళీ పైకి రావాలి కదా, అందుకని షర్ట్ ఇప్పేసేదాన్ని, లంగా మాత్రం వేసుకుండేదాన్ని, లడ్డుగా ఉండేదాన్ని, బుజ్జిగా ఉండేదాన్ని. అప్పటికి 6 years 6, 7 ఉండొచ్చు. సో అది మ్యాటర్. చింతపండు కలిపి కొంచెము వేయాలి. సో అప్పుడు మామిడికాయ ముక్కలు దించే ముందు వేస్తే ఫినిషింగ్లో చూపిస్తాను. వెల్కమ్ టు ద వెల్కమ్ టు బ్యాక్ నెక్స్ట్ వీడియో. ఓకే, సండే వెరీ ఫన్ డే. అది రజనీ కిచెన్లో. రేపు షూట్ లేదు, 26ని షూటు. ఎందుకంటే దుర్గమ్మ చెరువు వర్షం పడుతుంది ఏమో అని డౌట్కి షూటింగ్ క్యాన్సిల్ అయింది. మూవీ షూట్కి 26ని వెళ్దాం. 3 days ఇల్లు సర్దిద్దాం. పొద్దున వంట చేయలేదు ఫ్రెండ్. ఒక ఆమ్లెట్ వేసుకున్నా, పప్పు తమ్మలు వండుకున్నా, తినేసానా. సో ఇప్పుడు చేపల కర్రీ వండవలసి వస్తుంది. టైర్డ్ అయిపోయింది ఫ్రెండ్. ఇల్లు మారాం కదా, నెల వరకు పని ఉంటూనే ఉంటుంది. సో నాకు నచ్చినట్టు అందంగా డెకరేషన్ చేసుకున్నాను. సో చూపిస్తా ఇల్లు అంతా మంచిగా రెడీ చేసినప్పుడు. ఓకే, ప్రేమతో మీ రెసిపీ.